నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ప్రెజెంట్ స్కూల్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి మదర్స్ అందరూ కూడా చాలా బిజీ అయిపోయి ఉంటారు. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. కొంతమంది పిల్లలు దోశ పెడితేనే తింటారు. అలా దోశ ఇష్టపడే పిల్లల కోసం ఏ విధమైన పప్పు నానేయకుండా కేవలం 15 మినిట్స్లోనే హెల్దీ అయిన వీట్ దోశని సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ దోశలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా కానీ, లేదా డిన్నర్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ దోశల్ని మీరు ఏ చట్నీతో ట్రై చేసినా సరే సూపర్ ఉంటుందండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ సాఫ్ట్ వీట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వరి పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా 3 యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలర్ కోసం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపించే విధంగా ఒక చిన్న క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకుని, ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం లేదు అంటే వీటిని స్కిప్ చేసేయచ్చు. ఇవి వేయడం వల్ల మనకి దోశకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2.5 కప్స్ వరకు వాటర్ పట్టిందండి. సో ఇలా మనం దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని, పెనం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి. ఎప్పుడైనా మనం దోశలు వేసేటప్పుడు పెనంకి అంటుకుపోతున్నాయి అనుకునే వాళ్ళు ఆయిల్ని ఇలా కట్ చేసిన ఆనియన్తో స్ప్రెడ్ చేశారంటే మీకు దోశలు అంటుకోకుండా వస్తాయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశలు చాలా త్వరగానే మనకి కాలిపోతాయండి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మనం కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా 2 పక్కల కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసాం కదా. ఒకవేళ మీరు అలా యాడ్ చేసుకోకపోతే ఇలా దోశ వేసినప్పుడు పైన మనం క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అంచులకి ఆయిల్ వేసుకుని 2 పక్కల కాల్చుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.